ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురుగారు చాలా మంది ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. మరి వాళ్ళకి రెమెడీ కోసం ఏదైనా మంత్రం ఉందా? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుతానికి మనిషికి కావాల్సింది ఏంటి అంటే అంటే ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఉప్పు దీపాలని. అంటే వీటి వల్ల ఏదైనా ఫలితం ఉంటుందా? ఇవన్నీ కూడా ఒక పాత్ర, మంచి పాత్ర. ఎందుకంటే ఎవరైనా ఇలా చేసుకుంటే ఫలితం వస్తుంది. ఉప్పులో దీపారాధన పెట్టగానే ₹1,00,00,000 ఇచ్చేస్తుంది. అంటే విద్యార్థులకు ఏదైనా మంత్రం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. విద్యార్థులకు సంబంధించిన మంత్రం అయితే ఉంటుంది. గం గణపతయే నమః, ఓం గణాధిపతయే నమః. గురుగారు, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏదైనా రెమెడీ ఉందా? లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆడవాళ్ళు అయితే మాత్రం చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా స్త్రీలు ఏ విధంగా ఉండాలి, నిత్యం ఏ విధంగా చేయాలని నాకంటే ప్రముఖులందరూ కూడా చెప్పేసి ఉన్నారు. అయినా మరి ఈ ఛానల్లో మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే వివాహం అయిన స్త్రీ తప్పనిసరిగా కూడా పొద్దున్నే లేచిన తర్వాత, అంటే ఆరోగ్య స్థితులను బట్టి స్నానం చేయకుండా పొయ్యి వెలిగించకూడదు. ఇది శాస్త్రం చెబుతుంది, మన సొంతగా చెప్పేది అయితే కాదు. స్నానం చేయకుండా వంట చేయకూడదు. మనం తినే పదార్థం ఏదైనా సరే భగవంతుడికి నివేదన చూపించకుండా, అంటే భగవంతుడు తింటాడంటే భగవంతుడు మనం ఎందుకు నివేదన చూపిస్తున్నాం అంటే, ఇది నువ్వు ఇచ్చిన ప్రసాదం, ఈరోజు నాకు ఇచ్చావు అందుకే నీకు చూపిస్తున్నా. నా శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు లేకపోతే నేను లేనట్టే కదా. ఈ పంచభూతాలను సృష్టించింది నువ్వే ఉన్నావు ఈ శరీరంలో. నీకు నివేదిస్తున్నా, నీకు చూపిస్తూ అని ఖచ్చితంగా కూడా నిత్య నైవేద్యం అంటారు దాన్ని. నివేదన చూపించాలి. అలా చేస్తూ ఉండడం. వివాహమైన స్త్రీ ఎవరైనా సరే హిందూ సాంప్రదాయ ప్రకారం, ప్రస్తుతానికి హిందూ సాంప్రదాయం అనేది చాలా పాపులర్ అయిపోతుంది. ఏ స్త్రీ అయినా సరే ఉండవలసిన పద్ధతిలో ఉండడం, అంటే చేతికి గాజులు కానీ, బొట్టు కానీ, వివాహమైన స్త్రీ మెడలో మంగళసూత్రం కానీ, కట్టుబొట్ల వ్యవహారాల్లో కూడా ధర్మబద్ధమైన, భగవంతుడు ఆనాడు సీతాదేవి వాళ్ళు ఎలా ఉన్నారో అలా కాకపోయినా ప్రస్తుతానికి జాబ్ హోల్డర్స్లుగా ఉంటున్నారు కాబట్టి స్త్రీమూర్తి ఎలా ఉండాలి అని చెప్పి ప్రత్యేకించి చెప్పక్కల. ఆ కల్చర్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్పించుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే, ఇక మగవాడు అంటే ఈ లక్ష్మీదేవి కోసం ఇవన్నీ ఎందుకంటే ఒకటమ్మా, దీనికి శాంపిల్ కూడా నేను ఒకటి చెప్తాను గుర్తుగా. స్నానం చేయకుండా బీరువా తీసి బీరువాలో డబ్బులు జోబులో పెట్టుకుని వెళ్ళు, ఆ రోజు ₹1 మీకు ఉపయోగపడుతుంది ఏదో ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయండి. దానికి ఏనికి ఉపయోగపడుతుందో ₹1 మీరు చూడండి. స్నానం ఏం చెయ్యం, పొద్దున్నే వెళ్ళిపోవాలి, బీరువాలో కట్ట ఉంటుంది ఏదో పని మీద, తీసుకొస్తాం, గబుక్కుని తీసేస్తాం. బీరువా అంటే లక్ష్మీదేవితో సమానం కదా. స్నానం చేయకుండా బీరువాని ముట్టుకోకూడదు. స్నానం చేయకుండా దేవుడి దగ్గర ₹1 కానీ, అది దేవుడి దగ్గరే కాదు, మన పోపు డబ్బాలో ఉన్న ₹1 కూడా ముట్టుకోకూడదు. లక్ష్మీదేవి అంత పవిత్రమైంది. అందుకోసమని కొన్ని నియమాలు ఉంటాయి, అవి చేయడం. తర్వాత ఏందా నేను చెప్పా, ధనాన్ని ఎలా నిలుపుకోవాలన్న దాన్ని కూడా చెబుతా. ప్రతి ఒక్కడికి ధనం ఇస్తున్నాడు భగవంతుడు, ఇవ్వకుండా అంటూ లేదు. ఎవడు శక్తానుసారంగా వాడికి ఇస్తున్నాడు దేవుడు దేవాలు. కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా ధ్యానాన్ని ప్రసారం. ఇప్పుడు ఇందా మీకు చెప్పాను, ఒక ₹100 ఉందంటే మనం ₹50 అనుకుంటే ఖచ్చితంగా ₹10 ధనం నిలువ ఉంటుంది. మూడోది ఏంటి అంటే, జాతకరీత్యా అసలు వాడికి ధనం ఉండకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఆ సమయంలో జరుగుతున్న గ్రహస్థితులను బట్టి అలాంటి ప్రముఖులు ఎవరైనా అడిగి తెలుసుకుని వాడికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం వల్ల ఈ లక్ష్మీదేవి నిలుస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఉప్పు దీపాలని. అంటే వీటి వల్ల ఏదైనా ఫలితం ఉంటుందా? ఇవన్నీ కూడా ఒక పాత్ర, మంచి పాత్ర. ఎందుకంటే ఎవరైనా ఇలా చేసుకుంటే ఫలితం వస్తుంది అని. ఉప్పులో దీపారాధన పెట్టగానే ₹1,00,00,000 వచ్చేస్తాయి. అదే చాలా వరకు కదా. నేను అనేది ఏంటంటే, చెయ్యండి, చెయ్యొద్దని అన్నట్టు. ఇవన్నీ మూఢనమ్మకాలని నేను అన్నా. ఎందుకంటే నేను సిద్ధాంత రీతిలో ఉంటూ ఇంకో దాన్ని మూఢనమ్మకం అనే మాట అనకూడదు. నువ్వు ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తున్నప్పుడు నువ్వు పొద్దునే లేచి ఇవెందుకు ఆచరించలేకపోతుంది, ఇవన్నీ ఆచరించకుండా అది ఆచరిస్తే ఉపయోగం ఉంది. ఉండవలసిన పద్ధతిలో ఉండాలి కదా.
ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి? పొద్దున్నే స్నానం చేశారు. ఇప్పుడు శాస్త్రం చెబుతున్నారు, ఆడవాళ్ళు సర్వసాధారణంగా ఏదైనా రాత్రి సమయాల్లోనే నైటీలు వేసుకోవాలి, పగలపూట వేసుకోకూడదు అని చెబుతున్నారు. మనం ఏమైనా వినగలుగుతున్నామా? ఆరోగ్యరీత్యా చెబుతున్నారు. ఆరోగ్యరీత్యా పెద్దవాళ్ళన్నీ వేసుకోలేకపోతున్నాడు. ఎప్పుడో 11 గంటలకు స్నానం చేస్తారు. అంటే ఇవన్నీ నేను ఆడవాళ్ళని విమర్శిస్తున్నాను కదా, నాకు ఆడవాళ్ళు అంటే దైవంతో సమానం. ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడున్నవారు ఇవన్నీ ఏంటంటే మనం సరి చేసుకోవచ్చు. ఇంకోటితో కామెంట్ చెప్పించుకోవాల్సినంత అవసరం లేని స్థితి ఇది. అటువంటిప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని ఒక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రభావాలు బయట వాళ్ళల్లో కాదు, మా ఇళ్లలో కూడా జరుగుతున్నాయి. అంతేగాని నేను ఎవరిని విమర్శించాలనేవి కాదు. ఇది మనం మార్చుకునే శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము? కంఫర్టబుల్ లేని డ్రెస్ వేసుకోవచ్చు, తప్పు లేదు. మగవాడైనా సరే కంఫర్టబుల్ అయినా వాడు వేసుకోవచ్చు, షార్ట్ వేసుకుంటాడు, ఉపయోగం ఉంది. నేనేంటంటే ఆచరించాల్సిన పద్ధతిలో కొన్ని ఆచరించాలి. రోజు కూడా నిత్యం దేవతార్చన చేసుకోవాలి, భగవంతుడికి ఖచ్చితంగా చేసుకోవాలి. శుక్రవారం లక్ష్మీదేవితో సమానం ఉంటారు. ఆ రోజు చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవడం, లేదా దేవాలయంలో ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు కదా, రూపాయి బిళ్ళలతో చెయ్యాలమ్మా పూజ. లక్ష్మీ అష్టోత్తరం అని ఉంటుంది, నేను ఇప్పటికీ చేస్తా. 108 రూపాయి బిళ్ళలు తెస్తా, లేకపోతే 2 రూపాయల బిళ్ళలు, లేకపోతే 5 రూపాయల బిళ్ళలు అలా ఉంటాయి. ప్రతి గురువారం నాడు మా మేడం గారు శుభ్రంగా కడిగి పెడతారు. చక్కగా శుక్రవారం పొద్దున్నే మళ్ళీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిళ్ళ చొప్పున చక్కగా పూజ చేస్తాం. ధనం ఆవిడిచ్చిన ధనం ఆవిడకే పెడుతున్నాం. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళంటే బంగారు పుష్పాలు ఏవో ఉంటాయని రకరకాలుగానే మంది వస్తున్నాయి. అసలు లక్ష్మీదేవితోనే పూజ చేయించారు. చాలా మంచిది. పూర్వకాలంలో అయితే బంగారు నాణ్యాలతో చేసేవాళ్ళు, ఓపుకున్నాడు. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు అన్ని రకరకాలుగా వస్తున్నాయి. అంటే మరి సంధ్యా సమయం అయితే లక్ష్మీదేవి తిరుగుతుంది అంటారు కదా, మరి ఈ పూజ ఉదయం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందా, సాయంత్రం 2 పూట్ల చేయాలమ్మా. దీపారాధన అనేది 2 పూట్ల చేయాలి. ఏ గృహంలో అయినా దీపారాధన 2 పూట్ల చేయాలి. ఇప్పుడు ఇంత హాలు పెట్టాం, దీనిలో లైట్ తీసేస్తే మనం ఏం కూర్చుంటాం, ఇది పగలేగా అంటాం. వెలుగు లేకపోతే ఏం కనబడుతుంది? 2 పూట్ల కూడా దీపారాధన చేయాలి. ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపారాధనలు చేయకుండా అంటూ ఉండకూడదమ్మా, నిత్యం చేయాలి. అందరు దీపాలు కూడా 2 పెట్టాలి, కుడివైపు ఒకటి, ఎడవైపు ఒకటి. సాయంత్రం పూట కూడా అంతే, తులసి కోట దగ్గర ఒకటి పెట్టుకోవాలి, గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. దీపం లక్ష్మీ స్వరూపం పెట్టాలి. సంధ్య వేళలో చేయాలి. ఇప్పుడు కొంతమంది చెబుతారు ఏదో అశుచి వస్తూ సంవత్సరం దాకా దీపారాధన చేయద్దని. నేను చెప్పడం కాదు, శాస్త్రం చెబుతోంది. ఎంతో మంది ప్రముఖులు చెబుతున్నారు ఆ 15 రోజులేనమ్మా నిత్య దీపారాధన ఇంట్లో మానకూడదు అని. అసలు ఇంట్లో మానకూడదు, చెయ్యాలి. అది సిస్టమ్. ఇవన్నీ మనం వదిలేసి ఎవరో ఒక ఆయన చెప్పాడు ఉప్పు దీపం 11 రోజులు పెట్టమని కోటేశ్వరు అయితే అందరూ అదే పెడతారు, నేను కూడా పెడతాను. దాని గురించి కాదు నేను అనేది. ఏంటంటే విధానం తెలిసినప్పుడు విధానం నడుచుకుంటూ మనం చెయ్యాలి. ఏ పని చెప్పింది తప్ప నేను అన్నావు. నువ్వు రోజు చేయకుండా నెలకు 1 రోజే చేస్తే సరే, మరి రోజు భోజనం చేయకుండా ఉండు, రోజు స్నానం చేయకుండా ఉండు, రోజు సుఖాన్ని అనుభవించకుండా ఉండగలవా? చేయలేము మనం. ఈ భగవంతుడు ఇచ్చాడుగా, అదేంటని ఆయన సృష్టిస్తున్నాడుగా, ఆయన ధర్మిస్తున్నాడుగా అంటారు. మళ్ళీ ఆయనకే చెప్తున్నారు. అందుకోసం అనేదమ్మా, లక్ష్మీదేవి నిలవాలి అంటే లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. దుర్వినియోగం చేసుకోకూడదు, దోబరా ఖర్చులు చేయకూడదు. ఇవాళ మనకు వచ్చింది కదా అని ఆనందపడిపోయి మనం ఏదో ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున అది నిలవమంటే నిలవదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే దానం. ఏదైనా దానం చేయాలి. ఎవరైనా మనకి ఉచితంగా ఏదైనా ఒక వస్తువు ఇచ్చారు, మనం అది ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉపయోగించుకునే వాళ్ళకి ఇవ్వడం మూలంగా ఇద్దరికి పుణ్యం వస్తుంది. నీ ద్వారా చేసే కాబట్టి నీకు వస్తుంది, ఇచ్చినందుకు ఆయనకు వస్తుంది, వాడుకున్నందుకు వాళ్ళకి వస్తుంది. మరి త్రికోణంలో ఏర్పడుతోంది ఇక్కడ పుణ్యం. ఇవన్నీ సూక్ష్మ ధర్మాలు. నేను పెద్దవాళ్ళందరూ కూడా ఇదే చెబుతా, ముందు ధర్మాన్ని ఆచరించే మార్గాలు చెప్పమంటారు. అంతేగాని మనం ఏదో ఒక నదిలోకి వెళ్ళి, పుణ్యనదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు మన అదేంటి కుంభమేళ చేసి ఎంతమంది చనిపోయారమ్మా? చెప్పారు వాళ్ళందరికీ వచ్చి స్నానం చేయమని చెప్పింది దేవుడు చెప్పాల. పుణ్యం ఎక్కడుంది? అసలు ఏమంటున్నాడు? స్వక్షేత్రంలో ఉన్న ధర్మాన్ని కనుక వదిలి వెళ్ళకూడదు. దేవాలయాలు కూడా అంతే. ముక్కోటి ఏకాదశి వచ్చినట్టు తిరుపతి వెళ్తారు, అసలు గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని వదిలేస్తారు. మన ఇల్లు పండుగ వస్తే మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, పక్కిల్లు వాళ్ళు శుభ్రం చేస్తున్నాం. దేవాలయాన్ని కూడా అంతే. ముందు మన ఊరు, మన వెంకటేశ్వర స్వామి, మన పుణ్యక్షేత్రానికి వెళ్ళొద్దు అన్నట్లా. పుణ్యక్షేత్రానికి వెళ్ళు. ఎప్పుడు వెళ్ళాలి అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళాలి. అడావుళ్ళు వెళ్ళమని చెప్పట్లా. అడావుళ్ళు వెళ్ళి ఆ జనాల్లో ఇది ప్రాణం పోగొట్టుకుని
మళ్ళీ దేవుడి మీద నిందేస్తారు. ఆయన ఎంత కష్టపడి వస్తే దేవుడు తీసుకెళ్ళిపోయాడు చేసుకెళ్ళాడు. ఆయన రమ్మని చెప్పాడు, నీ కల్లా కనమని చెప్పాడమ్మా, రా 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 అని ఏం చెప్పలేదు. మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా వైకుంఠ ఏకాదశి తిరుమలలో. తిరుమలలో జరిగింది. అసలు పుణ్యక్షేత్రంలో ఎప్పుడైనా తిరుపతిలో ఇలాంటి మాటలు. అట్లాగే మరి 144 సంవత్సరాలకు వస్తుంది అన్నారు. మరి అసలు అంతమంది జనాలు అంటే అది నాగసాధువులు వాళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చేసేవాళ్ళు. సరే మన అందరం వెళ్తున్నాం, ఏదో అవకాశం ఉంది చేసుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ఏమి చేయలేదు పాపం, వాళ్ళని అనడానికి కూడా స్కోప్ లేదు. ముందు మనం ఉండాల్సిన జాగ్రత్త లేకుండా వాళ్ళని అనడం కూడా ధర్మం కాదుగా. ఇది ఎవరి తప్పు కాదు. అంటే వాడు ఆయుష్ అయిపోయింది అందుకని అక్కడ పోయాడు, ఒకటి ధర్మం. ఇక అదే ధర్మం. నేను చెప్పే ధర్మం అయితే ఇక అదే, వాడి ప్రాణం అక్కడ పోవాలని ఉంది కాబట్టి అక్కడ పోయింది. అంతేగాని ఇది భగవంతుడి నిందా కాదు, మనిషి చేసుకుంది కాదు, అంతే. గురుగారు చాలా మంది ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. మరి వాళ్ళకి రెమెడీ కోసం ఏదైనా మంత్రం ఉందా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ప్రస్తుతానికి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ. ఆరోగ్యం బాగుంటేనే మనం లేచి పని. ఆరోగ్యానికి నేను మొదటి నుంచి ఒకటే చెప్తా, ఆరోగ్యాన్ని సరిచేసేవాడు సృష్టించింది బ్రహ్మ అయితే నష్టంపజేసేది శివుడు. ఆడి జన్మ ఎలా ఉండాలి, ఎలా బాధపడాలి, ఏం చేయాలి, చివరికి ఆయనలో కలుపుకునేది ఆయన. ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రతి మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది, అమావాస్య ముందు వస్తుంది. చక్కగా శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి, శివుడి దర్శనం చేసుకోవాలి. ఒకటి, ఆ రోజు నీకు తోచిన విధంగా ఎవరికైనా బ్రాహ్మణులకో ఎవరికో దాన ధర్మాలు చేయాలి. 2, మూడోది ఏంటంటే పుట్టినరోజులు రాగానే సర్వసాధారణంగా మనం పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటాం. అది కాదు చేయాల్సింది. అది నీకు ఇష్టమైతే చేసుకుని ఓపిక. పుట్టినరోజు నాడు పొద్దున్నే లేచి చక్కగా కాలకృత్యాలన్నీ ముగించుకొని ఆ ఈశ్వరాలయానికి వెళ్ళి మన గోత్రనామాలతోటి చక్కగా అభిషేకం చేయించుకోవాలి. ఓపిక ఉందనుకో హోమం చేయించుకోవచ్చు, ఆయుష్ హోమం అని ఉంటుంది, చక్కగా చేయించుకోవచ్చు. తర్వాత అక్కడ 10 మంది వాళ్ళకి ఎవరికైనా దాన ధర్మాలు చేయాలి. చేయడం మూలంగా ఏమవుతుందంటే కుటుంబాభివృద్ధి పెరుగుతుంది. అంటే కుటుంబ యజమాని చేయాలి. ఉజ్జాయింపులో మా అబ్బాయి పుట్టినరోజు అనుకోమని నేను చెయ్యాలి, వాడిని గుడికి తీసుకెళ్ళడం, అభిషేకం చేయించడం, ఏదైనా వాడి చేత కాస్త దానం ఓహదేశాక వాడు చేసుకోవాలి. ఇలా చేయడం అనేది ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే ఈ ఆయుష్ ఆరోగ్యానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటయ్యా అంటే నిత్యం కూడా మనం సూర్య నమస్కారం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ప్రత్యక్ష దైవం సూర్యుడే, ఆయన చక్కగా నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం అని ఇలాంటి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం. సూర్యనారాయణమూర్తి ముందే చక్కగా చక్కగా మంచి తేనె ఒక చేతిలో వేసుకుని ఓపిక ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం, లేదంటే ఆదిత్య హృదయం చదువుకోవడం, లేదా రోగ పంచక స్తోత్రం అని ఒకటి ఉంటుంది చక్కగా చేసుకోవడం. ఏమీ చేసుకోలేకపోతే ఆ భగవంతుని నమస్కారం చేసుకుని ఆ సూర్యుడికి ఎదురుగా నిల్చుకుని ఆ తేనె తీసుకోవాలి. ఇలా చేసుకోవడం మూలంగా ఆరోగ్యమైన ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆయన ముందు తేనెని ప్రసాదంగా. ఇంకా నా అనుభవంలో ఇంకో ఉపాయం ఉంది. ఎప్పుడైతే మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని ముందు అనుకుంటున్నామో అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం. వాడి కళ్ళు కనబడట్లేదు, వాడిని తీసుకెళ్ళి కళ్ళజోడు వేయించాము చూస్తాడు. వాళ్ళు ఆర్థికంగా మెడిసిన్ కూడా కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వృద్ధాశ్రమాలు చాలా పెరిగిపోయినాయి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమం. నాకు నిజంగా ఓసారి అలాంటి చోటకి వెళ్ళి కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి పాపం బాధ అనిపిస్తుంది. అందుకే నాకు ఒక ఆయన పాపం ఒకసారి ఏదో చెప్పి అమౌంట్ ఇవ్వకపోతున్నాయి అన్న. అలా కాదండి, పలానా చోట ఆశ్రమం ఉంది, వాళ్ళకి ఏదైనా కొనిపెట్టండి సార్ అంటే 11 మంది వృద్ధులు ఉన్నారు, 11 మడత మంచాలు కొనిచ్చింది. పేరుకి చెయ్యి ఒకటే మంది, డబ్బు అయింది, పేరు అయింది. అలా ఏదైనా కానీ మనకి రాకుండా ఉండాలంటే మనం ముందు కొంచెం ఎప్పుడో ఒకసారి ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళడం. అంటే ఉన్న లగ్జరీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. మామూలుగా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కొంతమంది ఉంటారు కదా, అది మన పక్కనే ఉంటారు పేషెంట్స్, కొంతమంది వికలాంగులు ఉంటారు. నీకు తోచింది ఏదైనా కానీ చేసేటప్పుడు కూడా ఒకటి భగవతార్పణం అంటే అందరికీ సమర్పించినట్టు, ఈశ్వరార్పణం, రామార్పణం, కృష్ణార్పణం, ఇలా కనుక మనసులో సంకల్పం చేసుకుంటూ చేయడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మరి నాకు థైరాయిడ్ ఉంది, అనారోగ్యాలన్నీ ఉన్నాయి. నాకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఇవాటి వరకు దేవుడి దగ్గర బాగానే ఉంటాను. 58 సంవత్సరాలు నాకు బాగానే ఉంటాను. ఏంటంటే నేను చేశానంటే చేసే పూజ, చేసే దానం,
మనం మన శరీరానికి తగ్గట్టుగా మనం ఏ టైంలో ఏం తినాలి ఏం చేయాలి ఇవాళ కూర్చో. ఆరోగ్య వ్యవస్థ అయితే మాత్రం బాగుపడాలంటే కూడా కంపల్సరీగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంటి యజమాని పుట్టినరోజు అప్పుడు, పెళ్లి రోజు అప్పుడు, ఏదో ఒక అకేషన్ రోజు అప్పుడు కుటుంబంలో వాస్తురీత్యా కూడా వాస్తు బాగుండకపోయినా ఆరోగ్యంలో ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమని ఎప్పుడైనా సరే సొంత గృహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి, లేకపోతే ఓపిక లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారి గృహంలో లక్ష్మీ గణపతి వాస్తు నవగ్రహ హోమాలను చేసుకోవాలి. ఇవి చేయలేని వారు ఇవి చేయలేని వాళ్ళు కనీసం ఆ దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి చక్కగా పూజా కార్యక్రమాలను చేసుకోవాలి. అందరూ చేయలేకపోతే ఓకే, అంటే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. నేను అందుకే ఇదేమి చేయలేని వాళ్ళు ఏమక్కల చక్కగా శివాలయానికి వెళ్ళి నువ్వేమి చేయలేకపోతే ఇప్పుడు కొన్ని చోట ప్రాణప్రతిష్ఠ శివలింగాలని ఉంటాయి. అంటే మనమే వెళ్ళి జలం పోసుకోవచ్చు దేవాలయంలోకి అయితే. అక్కడికి వెళ్ళి ఒక చొమ్ముండేళ్ళు భగవస్మరణం చేసుకోవచ్చు. ఓపిక ఉందనుకో అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా ఓపిక ఉందనుకో 1 కేజీ పులిహార చేసి చక్కగా నివేదన పెట్టి శనగలో పెసలో ఏదో ఒకటి నివేదన పెట్టించి 10 మందికి పంచిపెట్టచ్చు. వస్త్రదానం చేయొచ్చు. ఖచ్చితంగా చెయ్యాలి. నీ ఓపికానుసారంగా చెయ్యి. అంతేగాని అప్పు చేయమనట్లేదు. లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆర్థిక వ్యవస్థ బాగుండకపోతే కష్టం అంటారు. అలాంటప్పుడు మనం ఏమి చేయలేము. లేదా నీకు ఎవరైనా ఇచ్చిన దానైనా దానం చేయడానికి ప్రయత్నం చేయి. నీకు అవసరం లేని ఉంటుంది ఎంతో కొంత, అదేనా దానం చేయి. గురువుగారు, మరి విద్యా వ్యవస్థ అంటే చదువుకునే వాళ్ళు బాగా ఉత్తీర్ణత సాధించాలి అంటే వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి? ఇది చాలా ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్న విద్యా వ్యవస్థకి ఏ విద్యార్థికైనా సరే బాల్యం నుంచి కూడా ఒకటే నేర్పించాలి. వాళ్ళకి ఏంటయ్యా అంటే ఆ సరస్వతి అనుగ్రహం కనుక రావాలి అంటే వాళ్ళని ముందు మనం ఎప్పుడైతే వాళ్ళ పుట్టినరోజు నాడు చదువుకునే విద్యార్థులకు అవకాశం ఉంటే వాళ్ళ చేత సరస్వతి హోమాన్ని కనుక చేయించగలిగితే, విఘ్నేశ్వరుడు గణపతి హోమం కనుక చేయించకుండా ఓపిక ఉన్నవాళ్ళు, ఏమీ లేని వాళ్ళు ఏంటంటే చక్కగా ప్రతి బుధవారం నాడు వినాయకుడి గుడి కానీ సరస్వతీదేవి గుడి కానీ వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం కానీ, అంటే ఆ విద్యార్థులు హాస్టల్లో ఉన్నామని మా వాళ్ళకి కుదరట్లేదంటే తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పేరు మీద కనుక ఖచ్చితంగా కనుక అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ విద్య విలువ కూడా తెలియజేసే వ్యక్తులు కూడా ఉండాలి. నేను మన ఈ మధ్య అక్కడ మీడియాలో విన్నా, పిల్లలు చదవట్లేదని చెప్పి మాస్టర్ గారికి గుంజీలు తీస్తున్నాడు. చూసా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ పిల్లలకి అది తెలుసో తెలియదు, కానీ ఆ మాస్టర్ గారికి ఉన్న బాధ ఏంటంటే నేను వీళ్ళకి చెప్పలేకపోతున్నానని బాధ కొద్ది ఆయన చేశాడు. నిజంగా ఆయన చేసిన పిల్లలకి అర్థమైందో లేదో తెలియదు. అక్కడ ఆ విధానం ఏంటంటే నేను తప్పు చేస్తున్నాను కాబట్టి శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది అన్నట్టుగా అనిపించాడు పాపం. అందుకే నేను విద్యా విధానం చదువు ఎలాగో వస్తుంది, జ్ఞానం ఉందనుకోమ్మ చదువు వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఏమి చదువుకోవాలి. నేను 10th క్లాస్, మీరు నమ్మరు, నాకు సంతకం పెట్టడం కూడా, నాకు 10th క్లాస్ అయినా సంతకం పెట్టడం రాదు. సంతకం పెట్టడం పిచ్చి గీతల్లా ఉండేది. నేను శాలరీ తీసుకున్నప్పుడు కంపెనీలో సలహా పెట్టాడని నన్ను నవ్వేవాడు. మొదట్లో పేపర్ మీద ఉండేది సంతకాలు, ఓ చెల్లి మీకు సంతకం పెట్టి తీసుకోవాల్సి వచ్చేది, నవ్వేవాడు. తర్వాత మరి ఇప్పుడు ఈరోజు నేను జాతక పుస్తకాలు రాయగలుగుతున్నానంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసాం, ఆ భగవంతుని మీద నమ్మకం పెట్టాం, మన ప్రయత్నం మనం చేసాం. ఇవాళ ఏదైనా ఒక ముహూర్తం రాయాలన్నా ఒకటి చేయాలన్నా చెందాలన్నా ఎక్సలెంట్గా కాకపోయినా కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యే పదంగా చెబుతాం. అందుకని విద్యా విధానంలో ఏంటన్నామో విద్యకి లింక్ ఏంటయ్యా అంటే సరస్వతీ బలం ఉండాలి. అందుకని ఇప్పుడు కొత్తగా సరస్వతి లేహం అని కూడా ఆయుర్వేదం సంబంధించింది ఉంది. అంటే తిండే చదువు వచ్చేసింది అంటే అది జ్ఞాపక శక్తి పెరుగుతుందే తప్ప చదువు రాదు. కొంతమంది పాపం బాగా చదువుతారు, ఎగ్జామ్ టైంలోకి వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటారు. మంచి ఎక్సలెంట్ పర్సన్స్ ఏది అడిగినా చెప్తారు, అవే జరుగుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే సరస్వతి లేహం అని ఉంటుంది. అది కనుక చక్కగా కనుక ధ్యాన ప్రకారం చూసుకోగలిగితే మాత్రం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వినాయకుడి గరిక పూజ కనుక చేయించినట్టే కూడా అందుకనే వినాయక చవితి మనకు వచ్చేది. అందుకే వినాయక చవితి అంతా కూడా పిల్లలతోటి చేయిస్తారు. అది ఖచ్చితంగా కూడా చెయ్యాలి. ఏ ఇంట్లో అయినా సరే హిందూ సాంప్రదాయాల్లో వినాయకుడిని వదలకూడదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో సూతకమైన ఇబ్బంది ఉంటే అంటే ఆ రోజు మైలైతే చెప్పలేము. అలా కాకుండా కొంతమంది సంవత్సరం దాకా పండుగ చేసుకోరు. అట్లాంటి వాళ్ళు కూడా అవసరమైతే ఏదైనా పందిడిలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే అంత ఫలితం ఉంటుంది. కొంతమంది భయం వేసి వెళ్ళరు, సంవత్సరం పాటు దేవుడి దగ్గరికి వెళ్ళదు. అసలు ఏం చెప్పాలా, దేవుడు నా దగ్గర రావద్దని ఏం చెప్పాలా. ఆ మైలు ఉంటే ఆ 11 రోజులే. ఆ తర్వాత ఇంట్లో చేసుకోలేకపోయినా దేవాలయంలో చేసుకోవచ్చు, మండపాల్లో చేస్తుంటారు, చక్కగా చేసుకోవచ్చు. హోమాలు యజ్ఞాలు చేయకూడదు.
చక్కగా పూజా కార్యక్రమం నీ మనస్ఫూర్తిగా చేసుకో. విద్యార్థులు కనుక డెవలప్ అవ్వాలంటే కూడా పొద్దున్నే కూడా వాడు చక్కగా సరస్వతి ప్రార్థన. పూర్వకాలంలో మా స్కూళ్ళలో మేము చదివేటప్పుడు పొద్దున్నే స్కూల్ ఓపెన్ చేసేప్పుడు సరస్వతి ప్రార్థన అని, గణేశుడి ప్రార్థన. ఇప్పుడు అవి రాలేదు, ఏవో కొత్త వస్తున్నాయి, నాకు తెలియట్లేదు అనుకోండి. అంటే విద్యార్థులకు ఏదైనా మంత్రం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. విద్యార్థులకు సంబంధించిన మంత్రం అయితే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏ ఒక్కల వాళ్ళ నోరు తిరిగితే రోజు పొద్దున్నే 11 సార్లు ఓం శ్రీం గం గణపతయే నమః, ఓం గణాధిపతయే నమః, ఏదో ఒకటి ఆయనకి ఏదైతే తలుచుకోగలుగుతాడో వినాయకుడిని చదువుకోదు. ఓం శ్రీ సరస్వత్యే నమః, సరస్వతి, ఈ రెండు కూడా తలుచుకుంటే విఘ్నం లేకుండా చదువు సాగుతుంటుంది, విద్య అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది.